మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి కేజీబీవీలో బియ్యం అమ్ముతున్న ఎస్ఓను శాశ్వతంగా తొలగించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్కు డిఎస్ఎఫ్ఐ నాయకులు ఫిర్యాదు చేశారు. అమాయకులను బెదిరించి జీఈసీఓను సస్పెండ్ చేయాలని సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. ఇక స్పెషల్ ఆఫీసర్లను జీఈసీఓ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. అక్రమార్కులకు కొమ్ము కాసే ప్రయత్నం చేసిన విచారణ అధికారిపై తక్షణమే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏండ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న ఎస్ఓలను బదిలీ చేయాలని వారు కోరారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లోని జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 రోజుల క్రితం పెద్దగూడూరు మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో దాదాపు 10 బస్తాల పాటు విద్యార్థులకు అందాల్సినటువంటి బియ్యాన్ని అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు అమ్ముకోవడం జరిగింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు డిఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం కోరుతా ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు లక్షల రూపాయల జీతం ఈరోజు ఎస్ఓలకు ఇస్తా ఉన్నా కూడా ఈరోజు కక్కుర్తితోటి, కమిషన్ల కక్కుర్తితోటి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఈరోజు 1000 రూపాయల కోసం 2000 రూపాయల కోసం